ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహామహిమ కలుగును గాక. మంచిది, మన కొద్ది నిమిషాలు వర్తమానం విందాము. మనం వింటున్నటువంటి వర్తమానం పేరు, మన ప్రార్థనకు త్వరగా జవాబు రావాలంటే మనము ఎలా ఉండాలి. కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ జవాబు రాదు. వారు సంతాన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు, గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటారు, సంఘానికి వెళ్తూ ఉంటారు. మంచిదే, ఉపవాస ప్రార్థన చేయాల్సిందే, గొలుసు ప్రార్థన చేయాల్సిందే, సంఘానికి క్రమముగా వెళ్ళాల్సిందే. అయితే ఇంకా కొంతమందికి మా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని లేదా అని డౌట్. గమనించండి, కీర్తన 65వ కీర్తన 2వ వచనం మనం చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. సర్వ ప్రజలు, అనేకమైన జనులు ఆయన యొద్దకు వస్తారు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. నువ్వు పడుతున్న బాధను, నువ్వు పడుతున్న వేదనను చూసే దేవుడు ఆయన. ఆయన ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని మొట్టమొదటిగా ఏం చేయాలంటే, చూడండి, కీర్తనలు 66వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 66వ కీర్తన 18వ వచనం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి, ప్రభువు నా మనవి వినకపోవును. చాలా మందికి జవాబు రాకపోవడం గల కారణం ఏంటంటే, వారు పాపము మీద లక్ష్యం ఉంచి ఉన్నారు. పాపమని తెలుసు, దానే వారు చేస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాటను ప్రక్కన పెట్టడమే పాపం. దేవుని మాట విని నిర్లక్ష్యం చేయడమే పాపం. నీవు ఫలానా చోటికి వెళ్ళు అని ప్రభు చెప్పినప్పుడు అది చేయకపోవడమే పాపం. నువ్వు ఫలానా పని చేయి అన్నప్పుడు అది చేయకపోవడమే పాపం. దేవుని మాటను ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. నా కుమార్తె, నా కుమారుడా, సహోదరుడా, దైవజనుడా, నా మాట ప్రకారముగా నువ్వు నడిచిన ఎడల, ఇదిగో మీరు నన్ను ప్రేమించినట్టు లెక్క, నన్ను ప్రేమించినటువంటి వారు నిన్ను ప్రేమించెదను,
నన్ను గణపరచువారు నేను గణపరచదను. చాలా మంది ఆ తప్పులు చేసుకుంటూ పాపము చేసుకుంటూ ప్రార్థన చేసినలా నీ ప్రార్థన ప్రభు వినడు. ఒకసారి అబ్రహాము భార్యను శారమును అబీమెలెకు తీసుకెళ్తాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ శారమును చూసి చక్కని సుందరిగా ఉంది, ఈ అబ్రహాము ఇద్దరు భార్య భర్తలు కాదంట, అన్న చెల్లెలంట అంటూ రాజుకు కబురు పంపిస్తారు. అక్కడైతే ఆమె తీసుకురా. అక్కడ అబ్రహాము గుడారంలో ఉండి ఏడుస్తూ ఉంటాడు. అయ్యా, నువ్వు చెప్పిన ప్రకారముగా నేను నడుస్తున్నాను, నువ్వు చెప్పిన ప్రకారముగా నేను ఫాలో అవుతున్నాను. ఇదిగో మరి గ్రామంలో అబీమెలెకు రాజున వంటి వ్యక్తి నా భార్యను ఇలాగా తన అంతఃపురంలో తీసుకెళ్ళాడు. నాకు దిక్కు నువ్వే, నా అండ, నా కొండ, నా ఫలము నువ్వే, నీవు తప్ప నాకు ఆశ్రయం దుర్గం ఎక్కడా, ఎవరి దగ్గరికి వెళ్ళవలను? ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటే రిలావారామా షికెలావారామా శాందా రెకిందరబా రిలావారామా రెకిందలవారామా షికెలావారామా శాందరబా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వింటాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి విని ఆ అర్ధరాత్రి అబీమెలెకు రాజు గాఢ నిద్రలో పడుకున్నాడు. దేవుడు వెళ్ళి మాట్లాడతాడు, అబీమెలెకుతో మాట్లాడతాడు. అబీమెలెక్ లే, అయ్యా ప్రభువా నువ్వేం చేస్తున్నావు? అయ్యా నువ్వు పొరపాటు చేసావు, తప్పు చేసావు. అబ్రాహాము భార్యైన శారమును తీసుకొచ్చావు. అతను ఒక ప్రవక్త, అతడు నా దాసుడు, ఆమె నా దాసురాలు. అబీమెలెక్ నా మాట విని తన భార్యను తీసుకొని వెళ్ళి అతనికి అప్పగించు. అప్పగించడమే కాదు, అతనితో నువ్వు ప్రార్థన చేయించుకున్నాము, నిశ్చయముగా నువ్వు బ్రతికేదేవు, నీ కుటుంబము వర్ధిల్లుతారు, నీ దాసుడు నీ దాసురాలు వర్ధిల్లుతారు, నీ రాజ్యము తీసివేయబడదు. అయ్యా ఒకవేళ నువ్వు అప్పగించుకోకుండా అతని దగ్గరికి వెళ్ళకోకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా నువ్వు చచ్చేది. అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. యూట్యూబ్ చూస్తున్నామంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా మనం చేసినటువంటి పొరపాట్లను మనము సరి చేసుకోవాలి. వాక్యము కనబడుతుంది, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల
ప్రభున మనవి వినకపోవును. అబీమెలెకు వెంటనే తన తప్పును సరి చేసుకున్నాడు. అయ్యా, అబ్రాహాము తన చెల్లెలు అని చెప్పాడు కదా. అవును, మీకు భయపడి అలా చెప్పాడు. శారా అతని భార్య. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ప్రభుతో మాట్లాడి నువ్వు చెప్పిన ప్రకారంగా చేస్తానని చెప్పేసి తను చేసిన పొరపాట్లను సరిచేసుకుంటాడు. వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఎవరక్కడ? పలానా వాళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పి వెంటనే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూస్తూ ఇంకా నిద్ర రాదానికి తెల్లవారదాని శారముతో మాట్లాడి అమ్మా నన్ను క్షమించు అని మాట్లాడి శారమును ముందు పంపిస్తూ వాళ్ళందరూ వెనకల వస్తున్నారు. ఆమె నీడను కూడా తలగక్కోకుండా అంత ఎడముగా ఉన్నారు. వెళ్ళి టెంట్ వేసుకుని ఊరు బయట ఉన్నవంటి గుడారం దగ్గరికి అబ్రహాము దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించండి, పొరపాటు చేశాం అంటూ మనసులో ఏమి పెట్టుకోకుండా మా కోసం ప్రార్థన చేయండి అంటూ ప్రాధేయపడి ఏడుస్తాడు అబీమెలెకు. గమనించండి, అబ్రహాము కూడా హృదయపూర్వకంగా వారిని క్షమించి బ్లెస్సింగ్ ఇస్తాడు. అబ్రహాము కూడా హృదయపూర్వకంగా వారిని క్షమించి బ్లెస్సింగ్ ఇస్తాడు. అది మొదలుకొని అబ్రహాముతో ప్రార్థన చేసుకున్న తర్వాత, చేపించుకున్న తర్వాత అది మొదలుకొని వారి దాసురాలు గర్భద్వారము తెరవబడెను. హల్లెలూయా! అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకునే గుణం మనకున్నాడు. పాపము మనం లక్ష్యం చేసి అట్లేనే ఉండి ప్రార్థిస్తే ప్రభుని ప్రార్థన వినడు బిడ్డ. టైం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ దినాలలో ఎవరంతకు వాళ్ళే ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సేవకులతో ప్రార్థన ఇప్పించుకుందామని, దీవించబడాలని కొంతమంది వస్తారు ముందుకు, కొంతమంది అట్లే వెళ్ళిపోతూ ఉంటాడు. సహోదరి సహోదరుడా, అది వాక్యానుసరణ వంటి క్రమము కాదు. లేవీలు మీ పక్షముగా నిలబడి వారి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. కొంతమంది బోధలు చెప్తూ ఉంటాడు. సేవకులు చేస్తే ప్రార్థన మీరు చేసుకోవచ్చు కదా, మాట్లాడుతుంటాడు. వినండి, మీరు ప్రార్థన చేసుకోవాల్సింది, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సింది, ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాల్సింది, సంఘానికి వచ్చినప్పుడు దేవునికి క్రమం ప్రకారముగా వాక్యానుసారంగా నీవు ఏం చేయాలి? సేవకునితో కలిసి మాట్లాడి వారి చేతను ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోవాలి. అబీమెలెకు ఒక రాజు సాక్షాత్తు దేవుడి కళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే అతనికి దర్శన వరం. కొంతమందికి దర్శన వరం ఉంటుంది, దేవుడు వారితో కళతో మాట్లాడుతున్నాడు. అదేంటి ప్రభువా, నేను రాజును, ఆఫ్టర్ ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించుకోవడం ఏంటి? నా పాపం నీ సన్ను ఒప్పుకుంటే నాకు క్షమించు, నువ్వే నాకు సాయం చేయి అల్లా. ఈ దినాల్లో చాలా మంది కొంచెం రోంత ప్రార్థన ఎదిగితే గర్వం వచ్చేస్తుంది.
వాక్యం అంటుంది గర్వాంధకారులను అనగదొక్కుతాను అన్నాడే గాని వారి ప్రార్థన వింటాను అలా. ఎన్ని కృపావరములు మనం పొందుకున్నా తగ్గించుకొని దేవునికి మహిమకరముగా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ముందుకెళ్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అబీమెలెకు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన దాసులను కాపాడుకోవడానికి, మంచిగా అభివృద్ధి అవడానికి ప్రభు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యాడు. నీ పిల్లల కోసము, నీ కుటుంబం కోసము, నీకున్నవంటి కోడళ్ళ కోసము, మనవల కోసము, మనవరాల కోసము, నీ పిల్లల కోసము నువ్వేం చేయాలంటే ప్రభు చెప్పిన ప్రకారముగా నువ్వు ఫాలో కావాలి. ప్రభు చెప్పిన ప్రకారముగా నువ్వు తగ్గించుకొని నడవాలి. తను తాను తగ్గించుకున్న వంటి వాడు హెచ్చించబడును. తను తాను తగ్గించుకున్న వంటి వాడు హెచ్చించబడతాడు. తన పాపం ఒప్పుకున్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, అందుకే కీర్తన రాయబడుతుంది, దేవుడు మాట్లాడతాడు, నా పాపము నా హృదయంలో ఉంచుకొని లక్ష్యం చేసిన నా ప్రభు నా ప్రార్థన ఆలకించడు. దాన్ని తీసేసుకోవాలి. నువ్వు తప్పు చేశావు, పొరపాటు చేశావు, తెలిసో చేసావో తెలియకో చేసావో మొత్తానికి చేసావు, ఒప్పుకోవాలి. క్షమించండి ప్రభువా, తెలిసే చేశాను, నిజమే, క్షమించండి, ఇంకో పర్యాయం ఇంకా చెయ్యను, నన్ను క్షమించండి మహాప్రభు. అంతే. కన్నీళ్లు కార్చే ప్రభు వైపు తిరిగి, దేని వైపు తిరిగి, దీని వైమార్థంగా నువ్వు ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రభుని ప్రార్థన వింటాడు. హల్లెలూయా. గమనించండి, మీకు 2 విషయాలు చెప్పేసి ముగిస్తాను, టైం లేదు కాబట్టి. మనం చూస్తున్నట్లయితే, ఒకటి, మన హృదయంలో పాపము ఉంచుకోవద్దు. మన ప్రార్థనకు జవాబు త్వరగా రావాలంటే మన హృదయంలో పాపము ఉంచుకోవద్దు. అది వ్యభిచారమైన, అబద్ధమైన, అది ఇతరుల ఆస్తులు నువ్వు కబ్జా చేస్తున్నా, ఇతరులు ₹1 కూడా నువ్వు తీసుకున్నా అది దొంగతనమే. ఇతర సొమ్ము నువ్వు తీసుకున్నా, ₹1 తీసుకున్నా దొంగతనమే. అది అబద్ధం మాట్లాడినా ఇది కూడా పాపమే. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు ఒకవేళ అలా చేసినా, దేవునితో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా చెయ్యను, ఇంకా అబద్ధం మాట్లాడను, ఇంకా దొంగతనం చేయను, ఇంకా అలా ఉన్నాను ఇలా ఉన్నాను, నీకు మహిమకరంగా జీవిస్తానయ్యా, నన్ను క్షమించండి అని నువ్వు దేవుని మహిమార్థముగా నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభు వైపు తిరిగితే దేవుని క్షమిస్తాడు. గమనించండి, 2వదిగా చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. రండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా ఏమంటాడండి? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది వినరు, లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటను అంగీకరించాడు. ధర్మశాస్త్రము వాళ్ళు వినరు, దేవుని ఆజ్ఞలో వారు వినరు, దేవుడు ఖండించే బోధ వారు వినరు, చెవిని తొలగించుకుంటారు. చూడండి, కొంతమంది యూట్యూబ్లో కూడా
దేవునికి మహిమకరంగా దైవజనుడు చెప్తున్న ఉపదేశాన్ని వినుకోకుండా తిప్పుతూ ఉంటారు. వారు వేరే చూస్తూ ఉంటారు. ఏ సంఘములో హితోపదేశం ఉంటుందో, ఏ సంఘములో దేవుని మహిమార్థముగా ఖండింపు ఉంటుందో, గద్దింపు ఉంటుందో అలాంటి సంఘానికి వాళ్ళు వెళ్ళరు. అలాంటి సేవకులతో వారు కలిసి ఉండలేరు. అలాంటి సేవకుని మాట వాళ్ళు వినరు. వారి చెవిని తొలగించుకుంటారు. వాక్యం అంటుంది, వారి ప్రార్థన హేయము. నువ్వు ఇన్ని ఉపవాసాలు ఉంటే ఏం ఫలం? ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ దేవుని మహిమార్థముగా ఆజ్ఞలు అన్ని విని, అలాగే దీని మహిమార్థంగా కొత్త నిబంధన ప్రకారముగా దేవుడు చెప్పినటువంటి మాటలు వింటూ, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా మనం నడుచుకోవాలి. యోహాను సువార్తలో అంటాడు కదా, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞల్లో గైకొన్న వంటి వారు నన్ను ప్రేమించినట్టు. ఆయన మాట మనం విలువ ఇవ్వాలి. అపోస్తల బోధ మనం జీవించాలి. అపోస్తల బోధలో మనం జీవిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? వాక్యం తెలియజేస్తుంది, ధర్మశాస్త్రాన్ని వినకుండా, దేవుని ఆజ్ఞను వినకుండా, వాక్యానుసరం వంటి జీవితము కట్టుకోకుండా, ఖండించుతున్న బోధను చెవి ప్రక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా స్వస్థత ఆశీర్వాదం అంటూ వెళ్ళిపోతే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. స్వస్థత అవసరమే. మా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. స్వచ్ఛత అవసరమే. దాంతో పాటు ఉపదేశం, ఆజ్ఞలు, శుద్ధీకరణ. ప్రతి డైలీ సంఘంలో ఏముండాలంటే శుద్ధీకరణ ఉండాలి, హితోపదేశం ఉండాలి, ఉపదేశం ఉండాలా, ఉపదేశ క్రమములో ఉండాలా. ఉపదేశ క్రమం నీకు వెన్నుముక లాంటిది. ఆ ఉపదేశ క్రమం ప్రక్కన పెట్టేసి, ఆజ్ఞలు ప్రక్కన పెట్టేసి, బైబిల్ ప్రక్కన పెట్టేసి, సరిగా నువ్వు వాక్యం వినుకోకుండా నీకు నచ్చినటువంటి రీతిలో నువ్వు బ్రతుకుతూ నువ్వు మళ్ళా ప్రార్థిస్తే ఆ ప్రార్థన యెహోవాకు, దేవునికి, ప్రభుకు హేయమంటూ వాక్యం తెలియజేస్తావు. అర్థమవుతుందా? ముగిస్తున్నా. గనుక మన ప్రార్థన దేవుడు వినాలంటే, ఒకటి, మన మనస్సులో పాపం అనేది ఉండవద్దు. రెండు, వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉండాలి. వాక్యానుసరమైన జీవితం మనం పొందుకోవాలి. వాక్యానుసరమైన జీవితం మనం దేవుని ఏమార్థంగా ప్రభు అంతా ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటకు మనం విలువించి చెవి ఎగ్గి మన పాపం ఒప్పుకొని తీసేసుకోవాలి. మూడో చెప్పేసి ముగిస్తున్నాడు. మూడోది చెప్పేసి త్వరగా ముగిస్తున్నాడు. మత్తయి సువార్త 5:23. మత్తయి సువార్త 5:23. రండి త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. అక్కడ మాట అంటాడు, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమై ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా అక్కడ బలిపీఠము ఎదుటిని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానం పడము, అట్టు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము. ఇంకా చూడండి, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము
6వ అధ్యాయము 14వ వచనము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అది ఒక మాట చెప్పాలంటే మీ శత్రువును మీరు క్షమించాలి. కొంతమంది అంటారు, వారిని అస్సలు నా జన్మలో క్షమించమంటారు. మళ్ళా ప్రార్థన చేస్తారు, మళ్ళా స్తోత్రం ప్రభు అంటారు. శత్రువును శత్రువుగానే చూస్తారు. వారి హృదయంలో వారిని క్షమించినట్టుగా లేదు. శత్రువును శత్రువుగా చూసినప్పుడు ప్రభు నీ ప్రార్థన విన్నాడు. ప్రభు అంటాడు, శత్రువును క్షమించిన యెడల. ఒక దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ తన ఆత్మీయ కుమార్తె కనబడింది. ఆ దైవజనుడు వందనాలమ్మా. ఆ కుమార్తె వద్దలు కూడా చెప్పుకోకుండా వెళ్ళిపోయింది. గమనించండి, కొంతమంది ఖండిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు రకరకాలుగా తన ఆత్మ జీవితాన్ని కట్టుకోకుండా ఉంటాడు. శత్రువును మనం క్షమించిన వాళ్ళతో సహవాసం చేయకపోయినా పర్వాలేదు. శత్రువు క్షమించేసి వదిలేసి హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక దైవజనుడు వందనాలు ఉన్నప్పుడు ఆయన నీ కోసం కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. నీ సేవకుడు నీ కోసం కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. నీ సంతాన విషయంలో ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, అయ్యా నా కుమార్తె ఆత్మీయ కుమార్తె, వాళ్ళు చిన్న పొరపాటు చేశారని నడిచాను, అందుకే వాళ్ళు అలాగే ఉన్నారు. గమనించండి, వారికి సంతానం అయినప్పుడు ఏడుస్తున్నప్పుడు ప్రార్థన చేశాను కదా, దేవుడు చక్కగా కుమారుని ఇచ్చాడు. కుటుంబం కట్టబడింది, బాగున్నారు. పిల్లలు లేరని విడాకులు ఇవ్వాలనుకున్నారంట. సంఘానికి వచ్చారు, ప్రార్థన చేశాను, ఉపవాసం ఆయన. ఇప్పుడు నేను వారికి చెడ్డైపోయాడు. ఆ సేవకుడు అలా బాధతో ఏడుస్తూ అలా ఉన్నట్టయితే వాక్యం ఉంటుంది, నీకు నిష్ప్రయోజనం, నీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కన్నీరు కార్చాడు, నీ సంతాన విషయంలో ప్రార్థన చేశాడు ఆ దైవజనుడు. దేవునికి మహిమకరముగా నీ ప్రార్థన వినబడాలంటే, నీ ప్రార్థన జవాబు రావాలంటే నీవు మొదటగా ఏం చేయాలంటే నీలో ఉన్న వంటి తప్పులను పాపములను లక్ష్యం చేయకోకుండా విడిచిపెట్టాలి. రెండు ఏమంటాడు? ధర్మశాస్త్రము వాక్యానుసరణ వంటి బోధ క్రమంలో మనం పెరగాలి. వాక్యానుసరణ జీవితం మనం కట్టుకోవాలి. వాక్యానుసరంగా మనం బ్రతకాలి. వాక్యానుసరంగా బ్రతకపోకుండా నువ్వు అట్లా వెళ్ళిపోతే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. 3, నీ శత్రువును నువ్వు క్షమించాలి. నీ శత్రువును నువ్వు క్షమించాలి. నీ శత్రువును క్షమించాలి. 4, గర్వము లేకోకుండా చూసుకోవాలి. గర్వాంధకారులను నేను అణగదొక్కుతా అంటాడు. చూడండి, ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథం దగ్గర అండి, యెషయా గ్రంథం ఈ మాట చదివేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 16వ అధ్యాయం దగ్గర అండి, యెషయా గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట చక్కగా కనబడుతుంది. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం
మోయాబులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వము గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదులుట వ్యర్థము. అలాగే యెషయా గ్రంథము 16:12 చదువుకుందాం. మోయాబులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చీటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకపోవును. అది మోయాబులు ఎవరు అంటే వదలబోతున్నారు. అంతేకాకుండా బహు గర్వము గలవారంట. వాళ్ళు ఎవరైనా కానీ గర్విష్ఠులైనా వదలబోతులైనా అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? బహు గర్వము గలవారంట. చాలా మంది అనుకుంటూ ఉంటాడు, నాకెక్కడుందని గర్వము అండి, నేను మంచిదాన్ని మంచివాడిని అంటుంటాడు. కానీ కొంతమంది వాళ్ళ గర్వం బట్టి వాళ్ళని అణిచివేస్తుంది. ఇంకెక్కడ ఎదుగుతారు వాళ్ళు? ఇంకెక్కడ వారు అభివృద్ధి అవుతారు? ఇంకెక్కడ వారు ముందుకెళ్తారు? ఇంకెక్కడ వాళ్ళు డెవలప్ అవుతారు? వాళ్ళ గర్వమే వాళ్ళని అణిచివేస్తుంది. వాళ్ళకు శత్రువు ఎవరో కాదు, వాళ్ళ గర్వమే. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు సేవకుడు మాట్లాడినా, ఎన్ని సందర్భాల్లో వాక్య ప్రకారంగా వారు బోధ విన్నా, వాళ్ళు వినుకోకుండా వాళ్ళ గర్వంతో అలాగే ఉన్నారంటే వాళ్ళ శత్రువు ఎవరో కాదు, వాళ్ళ గర్వమే. హల్లెలూయా. ఒక మాట చెప్పండి. ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడండి. అక్కడ కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. కొంతమంది పక్కనే లేచి ప్రైజ్లాడారు, వందనాలయ్యా. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ పిల్లలు కాబట్టి, ఆ క్రమంలో ఉన్నారు కాబట్టి, వారు ఏ సంఘానికి వెళ్ళినా సేవకుడు అనగానే వాళ్ళకు భయం కలుగుతుంది, కొంత విజేత కలిగి దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రేమించి బ్రదర్ వందనాలయ్య గారు మాట్లాడతారు. అయితే ఒక సహోదరి అట్లే నిలబడి అట్లే కూర్చొని కాల్ మీద కాలేజ్ కూర్చుందంట. ఆయన ఏమనలేదు, ఆయన వందనాలని చెప్పాడు, పలకలేదా. కొంతకాలానికి వాళ్ళ కుటుంబం చాలా చాలా దివాలా తీసింది. ఏంటి, ఏ దాన్ని చూసి నువ్వు గౌరవపడుతున్నావు? నీ స్టేటస్ను బట్టా, నీకున్న హోదాను బట్టా, నీకున్న పలకబడిని బట్టా? ఒక సేవకుడు నీ ఎదుట కనపడినప్పుడు నువ్వు కాళ్ళ మీద కాలేసి కూర్చొని ఓ అని అనుకుంటే దేవుడు చూడలేదా? సేవకుడు అంటే ఎవరు? దేవుని ప్రతినిధి కాదా? దేవుడు అతని వాడుకుంటున్నాడు కదా. ఏ సేవకులైనా దేవుని ప్రతినిధులు కాదా? హల్లెలూయా. వాక్యం ఉంటుంది, సేవకుని నువ్వు సరిగా నీవు చూడుకోకుండా, మాట్లాడుకోకుండా, నువ్వు గర్వించిన ఎడల నువ్వు చేసిన ప్రార్థన దేవునికి హేయం. అందుకే వారికి ఏమీ దొరకదు అన్నాడు అక్కడ. వాళ్ళు బహు గర్విష్ఠులు, మోయాబులు బహు గర్విష్ఠులు. వారు ప్రయాసపడి ఉన్నత స్థలంలోకి వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయడానికి తమ గుడిలో ప్రవేశించినప్పటికీ వారికి ఏమీ దొరకపోవు. నువ్వు ఎంత ప్రయాసతో వెళ్ళిపోతుంటావు, పలానా చర్చికి పోతున్నా, చర్చికి వస్తుంటావు, చర్చికి వెళ్ళిపోతుంటావు, ప్రార్థన నేర్చుకుంటుంటావు. అయితే నీకు ఎందుకు దొరకలేదు? నీలో ఉన్న గర్వం బట్టి దాన్ని తీసేసుకోవాలి. నీలో ఉన్న చేదు అనే గర్వం తీసేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఇది చేయాలి. ఇది పార్ట్ 1గా దేవుని మహిమార్థంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభు చిత్తమైతే పార్ట్ 2, ప్రభు చిత్తమైతే నెక్స్ట్ రోజు. ఓకేనా? మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఏం చేయాలి?
ఒకటి, మనలో ఉన్నవంటి పాపమును లక్ష్యం చేసుకోవద్దు, లక్ష్య పెట్టవద్దు, దాన్ని తీసేసుకోవాలి. 2, వాక్యానుసరమైన జీవితం జీవించాలి. 3, చెప్పండి, 3, శత్రును క్షమించాలి. 4, గర్వము ఉండవద్దు. గర్వము ఉన్నా, శత్రును క్షమించకపోకుండా అట్లే పెట్టుకున్నా, నువ్వు పాపం ఉంచుకున్నా ప్రభుని ప్రార్థన వినడు. హల్లెలూయా. మంచిది, మీరు మంచిగా మీ ప్రార్థన దేవుడు వినాలని, మీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వాలని, నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మీకు మంచిగా కృప చూపించి మీ కుటుంబం సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత కలగాలని హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. ఎంతమంది ఈ వర్తమానం వింటున్నారో వారందరూ దేవునికి మహిమకరంగా ప్రభు రాకడకు సిద్ధపడాలి. మీ కుటుంబంలో అభివృద్ధి కావాలి. మీరు అభివృద్ధి అవుతూ మీ ప్రార్థన జవాబు పొందుకుంటూ మీరు ప్రభు రాక సిద్ధపడుతూ అనేక వారిని సిద్ధపరచాలి. అది ప్రభు కోరేది. ప్రార్థిస్తున్నామా? స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రార్థనలకు జవాబు రావాలంటే మేమేమి చేయాలో కొన్ని విషయాలు మాతో తేటగా మాట్లాడుతూ వచ్చావు. మొదటగా మా హృదయంలో ఉన్నటువంటి పాపమును లక్ష్య పెట్టకూడదంటూ, లక్ష్య పెట్టినలా నా ప్రార్థన యెహోవా వినడు, నా ప్రార్థన యేసయ్య వినడు అంటూ మేము తెలుసుకున్నాం నాయన. రెండవదిగా, ఇదిగో ధర్మశాస్త్రం వినకుండా చెవిని తిప్పువాడు ప్రార్థన యెహోవాకు ఏయమంటూ, వాక్యానుసరణ వంటి బోధ మనం విని ఆ వాక్యానుసరంగా ఉపదేశం విని ఆ క్రమంలో నడుచుకోవాలంటూ, అలాంటి ప్రార్థన దేవుడు వింటాడంటూ నాయన. అలాగే శత్రువును క్షమించాలంటూ, శత్రువును క్షమించిన ప్రకారంగా, మీ అపరాధం క్షమించిన ప్రకారంగా, ఇదిగో దేవుడు కూడా పరలోకమందు దేవుడు కూడా మీ అపరాధం క్షమించి మిమ్మల్ని దీవించినట్టు చూపించిన ప్రకారంగా ప్రభా శత్రువు క్షమించినటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడంట. 4వదిగా, గర్వము లేకోకుండా తగ్గించుకొని ముందుకెళ్ళాలంట. గర్విష్ఠులు ఉన్నట్లయితే వారు ఉన్నత స్థలానికి వెళ్ళలేరు. వారు ఎంత ప్రయాసపడినానో వారి ప్రతిఫలం ఉండదంటూ వాక్యానుసారంగా మా అందరితో మేము మాట్లాడారు. అందుని బట్టి చూస్తున్నాం నాయన. ఎంతమంది ఈ బోధ విన్నారు, ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు, యేసుక్రీస్తు నామములో వాళ్ళందరినీ క్షమించండి. వారు చక్కగా మీకు లోపడాలి, వారు మంచిగా మీకు భయపడాలి, ఆత్మానుసరంగా బ్రతకాలి, వాక్యానుసరంగా జీవించాలి. వారు వారి పిల్లలను, వారి భర్తను, వారి భార్యలను, పిల్లలందరినీ దీవించి, వారు చేస్తున్న వ్యాపారము దీవించి, వారు చేస్తున్నటువంటి ఉద్యోగంను ఆశ్రయించండి, వారికి ప్రమోషన్ దయచేయండి, వారికి మంచి సంతానం దయచేయండి, వారికి మంచిగా ప్రభు జాబ్ దయచేయండి. వివాహ విషయంలో ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో వారికి మంచిగా వివాహము కలుగుటకు సహాయం చేయండి. వివాహం చేసుకొని మంచిగా జీవించే భాగ్యం దయచేయండి. కృప చూపించి మీ మహిమ అందుకోమని. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో కలుగునుగా, యేసు నామములో ఈ నామ మహిమార్థమే బలపరచి దీవించమని. అయ్యా, నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా ప్రభా వారి జీవితంలో నూతన అద్భుతం జరిగించి, నూతన జరిగించి నీ నామం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచును గాక. ఆమేన్. మంచిది. ఈ ఉపదేశం ద్వారా, ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాలో ప్రభు అని ప్రార్థిస్తున్న ప్రభు ఇది చూపించాడు. మీరు బలపరచబడ్డారని నమ్ముచున్నాను. అలాగే ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్, మరి మీరు మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.